కేంద్ర ప్రభుత్వం 28 ఆగస్టున జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కసారిగా 17,000 కోట్లను మంజూరు చేయటం అనేది ఒక విశేషం, ఒక వింత, ఒక విడ్డూరం. ఎవరు ఊహించలా. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవనే విధంగా వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చుంటే ఏంటి అనే విధంగా ప్రధానమంత్రి మోదీ తనదైన శైలిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగించటంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడుకి సముచిత స్థానాన్ని గౌరవిస్తూ అడిగిన నిధులే కాదు, అడగని నిధులు కూడా, అడుగని ప్రాజెక్టులు కూడా ఇస్తూ ఒక్క రోజున 17,000 కోట్లు ఒక రాష్ట్రానికి ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరదే. ఈ 17,000 కోట్లలో 12,000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి మంజూరు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు పోలవరం ప్రాజెక్టు 74% పూర్తయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. ఉన్న డయాఫ్రమ్ వాల్ నాశనమైంది. మళ్ళీ డయాఫ్రమ్ వాల్ పూర్తి నిర్మాణం పునఃప్రారంభించాలి. నవంబర్ 1 నుంచి పోలవరం పనులు వేగవంతమై ఎంత త్వరగా 2025 సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనే కృత నిశ్చయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కారు మహిమ. ఒక రైలుకి ముందు ఒక ఇంజిన్, వెనకాల ఒక ఇంజిన్ పెట్టి, డబుల్ ఇంజిన్ పెట్టి నడుపుతుంటే ఎంత వేగంగా రైలు బండి నడుస్తుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 2019 నుంచి 24 వరకు అధోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంది. 12,000 పోలవరానికి ఇస్తే మరొక 5,000 కోట్లు, కొప్పర్తికి 2,000 కోట్లు. కొప్పర్తి ఎక్కడుందో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో ఉంది. ఎటువంటి తారతమ్యాలు లేకుండా రాష్ట్రాభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి కోరుకునే చంద్రబాబు నాయుడు కొప్పర్తిని ఎందుకు అభివృద్ధి చేస్తున్నాడు? తన జిల్లాను చూసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి జిల్లాను చూసుకోకుండా కడప జిల్లాలో, వైఎస్ఆర్ కడప జిల్లాలో కొప్పర్తిలో 2,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో 2,600 ఎకరాలలో అక్కడ స్మార్ట్ పారిశ్రామిక నగరం నిర్మాణం కాబోతా ఉంది. ఈ పారిశ్రామిక నగరం కొప్పర్తిలో నిర్మాణం జరిగితే 9,000 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. అక్కడ వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి 55,000 ఉద్యోగాలు కడప జిల్లాలో రాబోతున్నాయి. మరొక 3,000 కోట్లు ఓర్వకల్లుకు మంజూరు చేశారు. కడప జిల్లాలో ఉండే కొప్పర్తి ఇటు చూస్తే బెంగళూరు 250 కిలోమీటర్లు, అటు చూస్తే చెన్నై 250 కిలోమీటర్లు. బెంగళూరు నుంచి, చెన్నై నుంచి పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు కొప్పర్తికి ఇబ్బడి ముబ్బడిగా రాబోతూ ఉన్నాయి. ఓర్వకల్లు కర్నూలు జిల్లా, అక్కడ 3,000 కోట్లతో స్మార్ట్ పారిశ్రామిక సిటీ ఏర్పాటు కాబోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు పెట్టుబడి పెడితే 12,000 కోట్లతో
పారిశ్రామికవేత్తలు కంపెనీలు ప్రారంభించబోతూ ఉన్నారు. అక్కడ 45,000 ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఈ ఓర్వకల్లో విమానాశ్రయం ఉంది. ఓర్వకల్లు హైదరాబాద్ నగరానికి 250 కిలోమీటర్లే. ఇప్పటికే హైదరాబాద్ నగరం నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు జడ్చర్ల దాటి పరిశ్రమలు ప్రారంభించడం మొదలైంది. అందువల్ల ఓర్వకల్లుని హైదరాబాదు కంటే అనువైన ప్రాంతంగా భావించి ఓర్వకల్లుకి మహర్దశ రాబోతూ ఉంది. అటు కడప జిల్లాలో కొప్పర్తికి కడప విమానాశ్రయం ఉంది. అదృష్టమేంటో రాయలసీమలో ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, కడపలో, అనంతపురంలో, పుట్టపర్తిలో ఒక విమానాశ్రయం, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో ఒక విమానాశ్రయం. పారిశ్రామికవేత్తలు మన దేశం నుంచి కానీ విదేశాల నుంచి రావాలంటే వాళ్ళు చూసేది సమీపంలో ఎయిర్పోర్ట్ ఉన్నదా లేదా అని చూస్తారు. విశేషమేంటో తెలుసా? దేశంలో 12 పారిశ్రామిక నగరాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే 12లో 2 నగరాలు మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్కే పరిమితం. ఇవి కాలుష్యము లేని పరిశ్రమలు స్థాపిస్తారు. వీటిని గ్రీన్ ఫీల్డ్ నగరాలు అంటారు. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ యొక్క నగరాలకు కొప్పర్తి, ఓర్వకల్లులో మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్తు, రహదారులు, రైల్వే లైన్లతో లింకు, జాతీయ రహదారితో లింకు, విమానాశ్రయానికి రహదారి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యతతో ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి. రాయలసీమకు మహర్దశ రాబోతూ ఉంది. ఇప్పటికే భారతదేశంలో అతిపెద్ద సోలార్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ విరాజిల్లుతున్న సమయంలో నంద్యాల సమీపంలో చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో ఒక పెద్ద సీడ్ హబ్, మన దేశంలోనే ఏ విత్తనాలు కావాలన్నా నంద్యాల చుట్టుపక్కల అక్కడ విత్తనాలు తయారు చేసే విధంగా, శుద్ధి చేసే విధంగా పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. రాయలసీమ కరువు సీమ కాదు, రాయలసీమ రతనాల సీమ కాబోతూ ఉన్నది. కృష్ణదేవరాయలు పరిపాలించిన ఆనాటి పూర్వ వైభవం, స్వర్ణయుగం మళ్ళీ పునరావృతం కాబోతూ ఉన్నది. రాయలసీమ రతనాల సీమ కాబోతున్నది. వీటితో పాటు రాయలసీమకు చంద్రబాబు నాయుడు ఒక అంకిత భావంతో, పట్టుదలతో నదుల అనుసంధానాన్ని చేపట్టబోతూ ఉన్నారు. పోలవరం పూర్తి అవగానే పోలవరం నుంచి కృష్ణానదికి నదుల అనుసంధానం, కృష్ణానది నుంచి పెన్నా నదికి లింకు ఏర్పాటు చేయడం ద్వారా వృధాగా సముద్రంలో పోతున్న గోదావరి నీటిని రాయలసీమకు మళ్లించి గాలేరు నగరి, హంద్రీ నీవా ఆ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమలో ప్రతి ఎకరాన్ని సస్యశ్యామలం చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఈనాటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 5 ఏళ్ల ప్రభుత్వం కాదు. ముగ్గురు కలిసే ఉంటారు. ఎవరు ఎన్ని తంపులు పెట్టినా, విభేదాలు సృష్టించాలని ప్రయత్నించినా 3 పార్టీలు కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే తప్పదు దుఃఖం. బలిసిపోయాం వాళ్ళెంతా వీళ్ళెంతా అంటే ఈ 3 పార్టీల్లో ఏ ఒక్కరు పక్కకు తప్పుకున్నా 2029లో ఈ ప్రభుత్వము కొనసాగటం కష్టతరమని విశ్లేషకులు భావిస్తున్నారు. అందువల్ల ఈనాటి కేంద్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం రాయలసీమ వాసులకు వరాలిచ్చినట్టే. ప్రధానమంత్రి మోదీ, ఆయనకి ప్రత్యేకమైన అభిమానము రాయలసీమపై ఉంది. అందువల్లనే
పెనుకొండ సమీపంలో కియా కార్ల ఫ్యాక్టరీ స్థాపించడంలో ప్రధానమంత్రి కీలక పాత్ర పోషించారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలో ఎక్సైజ్ అకాడమీని ఏర్పాటు చేశారు. అడిగినవే కాకుండా అడగవని కూడా వెళ్ళండి, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, పెట్టుబడులు అక్కడికి పెట్టండి అని చెప్పి కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి, ఇతర మంత్రిత్వ శాఖల వారు కూడా చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తాం, వెళ్ళండి, మీకు ఘన స్వాగతం లభిస్తుంది, నీతివంతమైన పారదర్శకమైన పాలన అక్కడ కొనసాగుతూ ఉంది, అనువైన వాతావరణం పెట్టుబడులకు ఉన్నదని చెప్పి ఈ ఒక్క క్యాబినెట్ నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి చెందిన 1,00,000 మంది నిరుద్యోగ యువతకు వాళ్ళకి బంగారు భవిష్యత్తు రాబోతూ ఉంది. ఈ కొప్పర్తి, ఓర్వకలు చుట్టుపక్కలున్న భూములకు రెక్కలు రాబోతూ ఉన్నాయి. 25-30 లక్షలుండే భూములు 3 కోట్లు కాబోతూ ఉన్నాయి. అంతేకాదు గతంలో ఎక్కడ నీరు ఉంటే అక్కడికి వలస వెళ్తారు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా రైతులు, వ్యవసాయదారులు. గతంలో రాయలసీమలో కేసీ కెనాల్ నిర్మాణం కాగానే కర్నూలుకు వెళ్ళారు, కడపకు వెళ్ళారు, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. అలాగే ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్టు పెట్టినప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టు ఎక్కడ కాలువలు ఉంటే అక్కడికి వెళ్ళారు కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లా వాసులు. అదేవిధంగా ఇప్పుడు నదుల అనుసంధానము ద్వారా పెన్నా నది నుంచి నీరు ప్రవహిస్తూ ఉంటే, సస్యశ్యామలమవుతుంటే మళ్ళీ కోస్తాంధ్ర ప్రాంతం నుంచి కూడా రాయలసీమకు వలసలు, అలాగే తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్దాం, వలస వెళ్దామనే ఆలోచనలు వాళ్ళలో రేకెత్తిస్తూ ఉంది. ఆర్థికంగా వెనుకబడి అప్పుల ఊబిలో కూరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది పెద్ద ఊరట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి 15,000 కోట్లు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళగానే అదే రోజు 1,500 కోట్లు అమరావతి రాజధానికి విడుదల చేయటం విశేషం. ఆ 15,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వము మనకి తిరిగి చెల్లించవలసిన అవసరము లేకుండా గ్రాంట్ రూపంలోనే మనకి ఇవ్వటం అనేది కూడా మరొక విశేషం. డబుల్ ఇంజిన్ సర్కార్ మహిమలు ఇది ఒక్కటి మాత్రమే కాదు, మరెన్నో మహిమలను డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతారనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 3 పార్టీలు కలిసి పరిపాలన చేయటం దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన ఉదాహరణగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు.